పసుపు బోర్డు ఆపరేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. స్పైసెస్ బోర్డు నుంచి పసుపు బోర్డు టేక్ ఓవర్ ప్రక్రియ మొదలైంది. ఈ ఎక్స్పోర్ట్స్ మీద దృష్టి సారించడం కూడా మొదలైపోయింది. రానున్న కాలంలో ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఆల్రెడీ పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా ఒక ఇంపార్టెంట్ పత్రికలో చదివిన నేను, కనీసం లీస్ట్ రేటు ఈ సీజన్లో 10,000 ఉంటుంది కనీసం. రానున్న కాలంలో పసుపు బోర్డు మాట ఇచ్చి, లిఖితపూర్వకంగా మాట ఇచ్చి తీసుకొచ్చిన ఎంపీగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, మోడీ భక్తుడిగా చెప్తున్నా, పసుపు రేట్లు 20,000 దాటే వరకు నిద్రపోయేది లేదు. 20,000కి తక్కువ పసుపు రేటు ఉండదు. దానికి కూడా 2-3 సంవత్సరాల కంటే ఎక్కువ వ్యవధి అవసరం లేదు మాకు. మా పనికి లోకల్ ప్రభుత్వాలు అడ్డం కాలడ్డం వేయకుండా చాలు. మాకు కోఆపరేట్ చేస్తే చేయండి, లేదా గమ్మున కూర్చోండి, రాజకీయాలు చేయకండి. మీ పార్టీలు దశాబ్దాలు ఉన్నాయి ఈడ. మీ పార్టీలో ఎంపీలు చాలా మంది ఉన్నారు ఈడ, ఇతర పార్టీల ఎంపీలు ఉన్నారు, ఎవరు పట్టించుకోలే. మేము చేసే పనికి అడ్డంకి రాజకీయాలు చేయకపోతే చాలు. ఈ రేట్ వస్తున్నది, ఇది ఏం ఫస్ట్ ఇయర్ కాదు. ఇది పోయిన సంవత్సరం కూడా జబ్బు వచ్చిన పసుపు తప్ప వేరే పసుపు అన్నిటికీ 8,000, 9,000 వచ్చినాయి. లాస్ట్ 3 ఏళ్ల నుంచి పెరుగుతూనే ఉన్నది. సహకారం 0 రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా రాజకీయాలు చేయకపోతే చాలు. 20,000 దాటిచ్చే బాధ్యత నాది, భారతీయ జనతా పార్టీది, మోడీ గారి ప్రభుత్వాన్ని. మోడీ గారు ఆల్రెడీ పసుపు బోర్డుకి 400% ఎక్స్పోర్ట్స్ పెంచాలన్న టార్గెట్ ఇచ్చారు నెక్స్ట్ 6 సంవత్సరాలలో 2030 లోపల. ఆ టార్గెట్ తోటి పనులు మొదలైపోయినాయి.